భక్తితో పూజించే విష్ణుమూర్తి వివిధ సమయాలలో ధర్మరక్షణకై 9 అవతారాలనెత్తి అసురులను వధించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ కలియుగంలో పెరిగిపోతున్న పాపాలను అంతమొందించి ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీ మహావిష్ణువు కలికి అవతారంలో వస్తాడని విష్ణు పురాణం చెబుతోంది. ఆయన జన్మించే స్థలం అత్యంత పవిత్రమైనదై ఉండాలి కాబట్టి హిమాలయాలలో ఒక నగరం ప్రపంచానికి కనపడకుండా రహస్యంగా ఉందని, అందులో మహాపురుషులు, యోగులు, ఋషులు, దేవతలు సంచరిస్తారని, వారికి ఎన్నో అమోఘమైన శక్తులు ఉంటాయని విష్ణు పురాణంలో వివరించబడింది. ఈ నగరం యొక్క జాడ గురించి ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. శంబల అనున్నది హిందూ పురాణాల్లో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరం. బౌద్ధ పురాణాల్లో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది. కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో ఉంది. దాని పేరే శంబల. దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. ఎందుకంటే వందలు వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కూడా ఉండాలని, ఎవరికి పడితే వారికి కనిపించదని అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్తారు. ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. శంబల నగర ప్రదేశమంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెప్తారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు. చైనీలకు కూడా శంబల గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపోయి అంత అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబల్లోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతిలో తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ పొడమిపైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి. ఈ నగరంలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమాన్వితులు అని పురాణాల్లో చెప్పబడింది. ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా 1920లో శంబల రహస్యాన్ని తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబలకు చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంబల గురించి తెలుసుకోవడానికి, పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలను కూడా పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని, దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడు. అంతేకాక హిమ్లర్ శంబలలో మరెన్నో వింతలు, విశేషాలు మానవ మాత్రుల కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు అని అంటారు. గోబీ ఎడారికి దగ్గరలోని ఉన్న శంబలనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రస్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాల్లో రాశాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు. శంబల గురించి ఫ్రాన్స్కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తనకు 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బతికిందని అంటారు. ఆమె 1868 అక్టోబర్ 24లో జన్మించి 1969 సెప్టెంబర్ 8లో మరణించింది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలుమోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయెసిన్ కూడా శంబలపై చాలా పరిశోధన చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసమైన క్షణాలలో వారికి తెలిసిపోతుందని తెలిపారు. 8 రేఖల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు. ఇలా ప్రయత్నించిన వాళ్ళెవరు అని మనం పరిశీలిస్తే వారిలో ఒకరి పేరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అతడు సాధారణ మనిషి కాడు. అతడు ఒక దేశ నాయకుడు. అతడు తన జాతి విస్తృతికి కంకణం కట్టిన ఒక నియంత. అతడు సృష్టించిన విధ్వంసకాండతో
కోట్ల మంది ప్రాణాలను హరించిన ఒక ఉన్మాది. అలాంటి వ్యక్తి హిందువుల పరమ పుణ్య నగరాన్ని గురించి ఎందుకు ఎప్పుడు వెతికించాడు? అసలు ఆ నగరం ఏంటి? ఎక్కడుంది? ఆ నియంత ఎవరు? ధర్మ సంస్థాపనకు కలికి భగవానుడు వస్తాడని ఆయన జన్మించే నగరమే శంబల అని విష్ణు పురాణం చెబుతోంది. ఈ నగరం గురించి ఒక్క భారతదేశంలోనే కాకుండా చైనా, టిబెట్ వంటి దేశాల్లోని పురాతన గ్రంథాలలో, బౌద్ధ మత గ్రంథాల్లో కూడా చెప్పబడింది. 1920వ దశకంలో మన సంస్కృత గ్రంథాలలో దాగి ఉన్న సైన్స్ను ఉపయోగించి అద్భుతాలను సృష్టించాలనే ఆలోచనలో ఒక దేశం ఉవ్విళ్లూరుతున్న సమయం అది. ఆ దశకంలో ఒక సైనికుడు తాను రాసిన ఒక బుక్ ద్వారా ఒక్కసారిగా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అతడు బలపరిచిన ఫ్రాన్స్ జర్మనిజం, యాంటీ జర్మనిజం, యాంటీ కమ్యూనిజం అనే సిద్ధాంతాలకు ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. దీంతో మెల్లమెల్లగా తన స్థాయిని పెంచుకొని ఆ దేశానికి అధ్యక్షుడైపోయాడు. అతడే జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. చిన్నతనం నుంచి పురాణాలపై ఎక్కువ ఆసక్తిని చూపించే హిట్లర్కి నాజీలపై ఎక్కువ మక్కువ, జుడిష్ ద్వేషం ఉండేది. దానివలన అతను మొదలుపెట్టిన విధ్వంసకాండ రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. జరగబోయే యుద్ధంలో తన సైన్యం పటిష్టంగా ఉండాలని జర్మనీ అంతటా విస్తృతంగా పరిశోధనలు చేయించి అత్యాధునిక ఆయుధాలు, భయంకరమైన బాంబులు తయారు చేయించాడు. ఈ పరిశోధనలో భాగంగా భారత పురాతన గ్రంథాలలో గల అత్యద్భుతమైన సైన్స్ గురించి తెలుసుకొని ఆ దిశలో పరిశోధన జరిపాడు. ఆ సమయంలోనే హిందువులు, బౌద్ధులు స్వచ్ఛతకు, పవిత్రతకు గుర్తుగా భావించే స్వస్తిక్ని తన పార్టీకి పెట్టుకున్నాడు. ఆ సమయంలోనే మన హిమాలయాలలో గల శంబల నగరం గురించి తెలుసుకున్న హిట్లర్ ఆ నగరం యొక్క జాడని, అక్కడ విశేషాలను, అక్కడ ఉపయోగించే టెక్నాలజీ గురించి తెలుసుకోమని 1930లో తనకు అత్యంత నమ్మకమైన కొంతమంది సైనికులను టిబెట్కి పంపించాడు. ఆ బృందానికి 2 అధికారులు నాయకత్వం వహించారు. ఈ బృందం టిబెట్లోని లామాలను కలిసి ఆ నగరం గురించి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకొని ఆ నగరం జాడ గురించి సంవత్సరం పాటు వెతికారు. వారికి ఎటువంటి ఆధారం దొరకకపోవడంతో తిరిగి జర్మనీకి వెళ్ళిపోయినట్టు కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆ బృందం తిరిగి వచ్చేటప్పుడు కొంతమంది సాధువులను కలిసి తమకు ఎందువల్ల శంబల జాడ దొరకలేదని అడగగా ఆ నగరం కేవలం పుణ్యాత్ములకి, స్వచ్ఛమైన మనసు కలిగిన వారికి మాత్రమే కనిపిస్తుందని సమాధానం ఇచ్చారట. ఈ విషయాలను హిట్లర్కి వివరించాడట. అంత గొప్ప నగరం జాడ దొరకకపోవడంతో హిట్లర్ చాలా నిరాశ చెందాడట. శంబల నగరం జాడ తెలిస్తే అక్కడ ఉండే వింతలు, విశేషాలతో పాటు వారు ఉపయోగించే టెక్నాలజీపై అవగాహన తెచ్చుకొని దాని ద్వారా అత్యంత శక్తి కలిగిన ఆయుధాలను తయారు చేయాలనే ఆలోచనతో హిట్లర్ ఉండేవాడని హిమ్లర్ ఆనాడు ఒక పత్రికా వ్యాసంలో వెల్లడించాడట. హిట్లర్ని సైతం ఆకర్షించిన అత్యద్భుత నగరం శంబల. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MSR TV. Please like and subscribe Eagle Andhra.